హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందువల్లంటే మా ఛానల్ ఎంజే అఫీషియల్ 124 మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే. గత పోయిన నెల 30వ తారీఖున మా ఛానల్ ఎవరో హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా వాళ్ళే తీసేసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసి మన ఛానల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో మిగతాదంతా జోషి చెప్తారు. ఏంటి చెప్పలేకపోతాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ముందుకి ఇలాంటి వీడియోతో వస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు క్లారిటీగా చెప్దామని ఈ వీడియో రూపంలో మేము ఎందుకైతే వచ్చాము. సో చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఎంజే అఫీషియల్ 124 ఛానల్ అది ఎంతో ఇదిగా మీరు కూడా మాకు అది అంతే విధంగా సపోర్ట్ చేశారు. సో అంతే ఇదిగా మన వీడియోస్ అనేది, మన ఛానల్ అనేది అంతే ఇదిగా మీరు సపోర్ట్ చేశారు. మేము అంతే ఇదిగా మీకు ఎంటర్టైన్మెంట్ తో మేము ఎందుకు వచ్చేవాళ్ళమి. సో ఈ అక్టోబర్ 30వ తారీఖున మార్నింగ్ అనేది సో నా లైఫ్ లో నేను మర్చిపోలేని రోజు అనమాట. ఎందుకంటే నేను ఎంతో ఇదిగా సెల్ఫ్ కాన్ఫిడెంట్ తో సో నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారు. తర్వాత స్టార్టింగ్ లో నేనే స్టార్ట్ చేశాను అనమాట ఛానల్ ని. తర్వాత నుంచి మా హస్బెండ్ కూడా వీడియోస్ చేయడం, అందరూ అభిమానించడం, అదే విధంగా సపోర్ట్ చేయడం, మీరు కూడా వీడియోస్ చేయండి, వైఫ్ అండ్ హస్బెండ్ బాగున్నాయి అనేసరికి మేము ముందుకైతే ఈ వీడియోస్ రూపంలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత మాకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వీడియో కోసం ఎంతో టైంని కేటాయించి మేము ముందుకైతే ఎంటర్టైన్మెంట్ అయితే వచ్చాము. సో అక్టోబర్ 30వ తారీఖున నేను మార్నింగ్ అయితే నేను ఫోన్ చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత ఏమైందో తెలియదు. ఒక 10 మినిట్సే తర్వాత మళ్ళీ నేను ఎప్పటికప్పుడు ఛానల్ చెక్ చేస్తూ ఉంటాను. సో మా హస్బెండ్ అయితే సిస్టమ్ లో చెక్ చేస్తూ ఉంటారు. నేను నా మొబైల్ కాబట్టి నేను మొబైల్లో అప్డేట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటాను అనమాట, ఎలా ఉంది ఏంటి ఛానల్ అనేసి. సో అదే విధంగా అయితే నేను ఛానల్ చెక్ చేసుకున్నాను 10 మినిట్స్ తర్వాత. అది ఏమైందంటే సైన్ ఇన్ అడిగింది. నాకు వెంటనే అసలు ఫుల్ షాక్ అయిపోయాను అనమాట. ఏంటి ఇలా అయ్యింది, సైన్ ఇన్ అడుగుతుంది ఏంటి అనేసి చాలా టెన్షన్ పడ్డాను. వెంటనే మా హస్బెండ్కి అయితే నేను మొబైల్ ఇవ్వడం జరిగింది. ఎందుకండి ఇలా వస్తుంది, సో తను చూసుకుంటారనమాట ఇవన్నీ. సో నేనేం చేశానంటే ఫోన్ ఇవ్వగలనే నార్మల్ గా చెక్ చేసా. ఫోన్ చెక్ చేసి తన ఇన్ఫర్మేషన్ నాకు ఎలాగో తన యూజర్ ఐడి పాస్వర్డ్స్ అవి నాకు తెలుసు కనుక తను నాకు ఇచ్చిన వెంటనే నేను యూజర్ ఐడి చేసి పాస్వర్డ్ నొక్కినప్పటికీ పాస్వర్డ్ ఏమో ఇన్కరెక్ట్ అని చెప్పేసి వస్తుంది. యూజర్ ఐడి అవన్నీ ఓకే, ఫోన్లో అయితే ఓకే, పాస్వర్డ్ ఏదో ఇదై ఉండొచ్చు అని చెప్పి అప్డేట్ చేద్దామని చెప్పి చూసేటప్పటికి లాగిన్ చేసి చూసేస్తే మొత్తం కొలాబ్స్. ఒక్కసారిగా నేను షాక్. ఏంటి, వితౌట్ నోయింగ్ మన ఛానల్ని అవతల పర్సన్ ఎలా హ్యాక్ చేయగలిగాడు అని చెప్పేసి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లారిటీగా పెట్టుకుంటా. అలాంటిది వితౌట్ హ్యావింగ్ అవర్ పర్మిషన్స్, అంటే మన పర్మిషన్ ఏమీ లేకుండానే వాళ్ళు లాగిన్ చేసేసి వాళ్ళ ఫోన్ నెంబర్ మార్చేశారు, రికవరీ అకౌంట్ మార్చేశారు, ఆల్మోస్ట్ అన్ని చేంజ్ చేసేసి మనకి యాక్సెస్ లేకుండా చేసేసి మన అకౌంట్ ని కూడా పెట్టేశారు, హ్యాక్ చేసేసి. మార్నింగ్ అంతా అయిపోయింది, సర్లే హ్యాక్ మామూలుగా మార్చారు కదా, మనం ఏదో విధంగా గెయిన్ చేద్దాం అని చెప్పి నేను ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి గత 2 days చాలా ఇబ్బంది పడ్డాను. తేడానికి తెచ్చుకుందాం అని చెప్పేసి తెస్తే అస్సలు నాట్ ఎవర్ చాలా ఇదిగా చేశారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ కూడా మార్నింగ్ వరకు ఓకే, ఈవినింగ్ ఏం చేశారంటే లైవ్ పెట్టడం మొదలు పెట్టాడు. ఫస్ట్ ఏమో అనకూడదు కానీ ఫస్ట్ వాడు ఏం చేశాడంటే ఒక నెంబర్ తో లాగిన్ చేసి పెట్టుకున్నాడు. అంటే ఒక మొబైల్ నెంబర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక నెంబర్ పెట్టాడు, కాంటాక్ట్ నెంబర్. అంటే మనకు ఐడియా ఉంటది కదా, మనం లాగిన్ చేసేటప్పుడు లాస్ట్ 2 digits కనిపిస్తాయి కదా, మా డిజిట్స్ ఇవి, వాడు ఒక డిజిట్స్ కనిపించాయి. అంటే మాకు కావాలని ఆల్మోస్ట్ నాకు అర్థమైపోయింది. రికవరీ అకౌంట్ కూడా మార్చేశాడు కదా, సో ఇంపాసిబుల్ అయిపోయింది.
సో నేను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అరౌండ్ 5:30 ఆ టైంలో చూసిన వెంటనే మళ్ళీ నెంబర్ మార్చాడు. అంటే కాంటాక్ట్ నెంబర్ హీ హాస్ చేంజ్ చేసి మళ్ళీ లైవ్ షెడ్యూల్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడండి. లైవ్ షెడ్యూల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 5:30కి స్టార్ట్ చేసిన పర్సన్ క్వార్టర్లెస్ 6కే అంతకో షెడ్యూల్, అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ మెసేజ్ పెట్టి అప్పటికే 2.3K మెంబర్స్ వ్యూయింగ్ చేస్తున్నారు, లైవ్ లో చేస్తున్నారు. మేమేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా అప్సెట్ లో. నాకు ఇన్స్టా నుంచి అటు ఫోన్లు వచ్చేది మెసేజ్లు, సో మీరేంటి ఇలాంటి లైవ్ చేస్తున్నారని. అంటే నాకంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఈ మన ఛానల్ ని మనం ఇంతవరకు 11 months అయితే అయ్యిందండి మన ఛానల్ స్టార్ట్ చేసి. సో మన ఛానల్లో వేరే వాళ్ళు లైవ్ చేయడం అయితే చాలా బాధ అనిపించింది. సో మీరు మాలాంటి మిస్టేక్స్ చేయకండి. మీరు యూట్యూబ్ స్టూడియోలో అన్ని పాస్ కీస్ అవన్నీ పెట్టుకొని ప్రైవసీ అయితే మీరు చేసుకోండి ముందు జాగ్రత్తగానా. ఎందుకంటే మోనిటైజేషన్ ఛానల్ అయ్యి 39,000 సబ్స్క్రైబర్స్ అయ్యి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఆల్మోస్ట్ 40K సబ్స్క్రైబర్స్, 40K సబ్స్క్రైబర్స్ పెట్టుకొని మన ఛానల్ ఎవరో హ్యాక్ చేసి ఆ ఛానల్ వెళ్ళేటప్పటికి సో మేము ఇద్దరు డిసప్పాయింట్ అయిపోయి అసలు ఏంటిది, ఎందుకు ఇలాగా, మనం ఎంత కష్టపడి రాత్రి పగలు మేము ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎంత ఇబ్బంది పడి మేము మొత్తం అంతా చేసింది, వాడెవడో ఒక్క లాగిన్ తో వచ్చి మొత్తం యాక్సెస్ అంతా వాడు తీసేసుకున్నాడండి. ఫోన్లో యాక్సెస్ తీసేసుకుని మేము ఇంకా ఇది అనుకున్నాము. సో లాస్ట్ కి తను వేరే అంటే తను కో యూట్యూబర్ మన యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దాంట్లో ఒకసారి చూడగలనే మామూలుగా వాళ్ళ హౌస్కి వెళ్ళి మాట్లాడితే లైవ్ లో అందరూ కూడా మెసేజ్ పెట్టేవారు, ఎంజే గారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏంటి రావాలి ఇన్స్టా నుంచి. సో నా సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు కాంటాక్ట్ లో ఉన్నారు. సో వాళ్ళు మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయండి అంటే, సో నాకు ఇంత కష్టపడి మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళిన ఛానల్ ఎవరో హ్యాక్ చేసి తీసేసుకోవడం అనేది మీకు తెలిసిందే. మనం 1 సంవత్సరం కష్టపడి ఆ జీతం మనం అనుభవించకుండా ఎవరో దోచుకుపోతే ఆ కష్టం పోతుంది. ఆ డబ్బులు కాదు కానీ ఆ కష్టం ఉంటది కదండి. ఎన్నో అవమానాలు పడి ఎంతో మందిని మనం ఫేస్ చేసుకొని ముందుకు వెళ్తాం లైవ్ వల్ల కానీ, సో వీడియోస్ వల్ల కానీ. నెగిటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది, అన్ని ఉంటాయి. సో అన్ని మేము దిగమింగుకొని అన్ని ముందుకైతే వచ్చాను. నేనైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా స్టార్టింగే అనుకున్నాను మనం ఛానల్ అయితే ఆపకూడదు, ముందుకు వెళ్ళాలి. ఎంతమంది ప్రాబ్లమ్స్ మనకి ఫేస్ చేసినా, సో ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అయితే వీడియోస్ అయితే ఆపకూడదు, మనం ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని. అదే విధంగా మీ ప్రేమ, మీ అభిమానం అలానే మీరు ఎంతో ఇదిగా మాకు సపోర్ట్ చేశారు, నేను అసలు మర్చిపోలేను. అందరికీ నా తరపున, ఎంజే అఫీషియల్ తరపున మీ అందరికీ కృతజ్ఞతలండి. ఎందుకంటే ఎంజే అఫీషియల్ 124 ఆ ఛానల్ అనేది మీరు ఎంతో విధంగా సపోర్ట్ చేశారు. చాలా అంటే చాలా, ఒక బ్రదర్, ఒక సిస్టర్స్ లాగా, ఒక పెద్దవాళ్ళ అంత ఇదిగా సపోర్ట్ చేశారు. సో నేను మర్చిపోలేను. అదే విధంగా మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు చికెన్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ఏమి ప్రేమ ఆశీస్సులు అన్ని ఉండాలి. ఎందుకంటే మీరే మా దేవుళ్ళు. ఎందుకంటే యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరూ ఇదే విధంగా ఇంతకు ముందులాగా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ప్లీజ్ అందరూ కూడా మన ఎంజే అఫీషియల్ ఎలాగైతే సపోర్ట్ చేశారో సేమ్ అదే విధంగా ఈ ఎంజే అఫీషియల్ సెకండ్ సిరీస్ ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని, ఆదరించి అభిమానం చూపిస్తారని మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడికి వచ్చి సెకండ్ సిరీస్ సబ్స్క్రైబ్